My dear beloved viewers, welcome back to our channel. In this video, I have to give the solutions for the most complicated problems in differentiation, especially to find the second derivative of a given function. So కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మీకు చక్కగా నేను వివరిస్తాను. ఇఫ్ ax square plus 2hxy plus by square is equal to 1, then prove that d square y by dx square is equal to h square minus ab by hx plus by whole cube. H square minus ab by hx plus by whole cube. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ax square plus 2hxy plus by square is equal to 0. So, is equal to 1. Okay, equation 1. Let it be equation 1. So, d square y by dx square అంటే ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఫర్ దట్ వన్ సెకండ్ డెరివేటివ్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఏమవుతుందండి నీకు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, a ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ 2h ఇంటూ xy డెరివేటివ్ నీకు x ఇంటూ y డెరివేటివ్ dy బై dx రాసుకోవచ్చు. y డెరివేటివ్ dy బై dx. నెక్స్ట్ ప్లస్ సెకండ్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్. ఇక్కడ మనం xy డెరివేటివ్ అండి, ఫస్ట్ ఇంటూ సెకండ్ డెరివేటివ్ ప్లస్ సెకండ్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ b ఇంటూ y స్క్వేర్ డెరివేటివ్ 2y, అగైన్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం dy బై dx టర్మ్స్ అన్ని కూడా వన్ సైడ్ ఉంచుకుందాం. ఓకే, సో హియర్ 2ax ప్లస్ 2hx dy by dx, 2hx dy by dx. Okay, next 2hy plus 2by dy by dx is equal to 0. Okay, so only మనకి these two terms are contains dy by dx. సో రెండింటిలో కూడా మనం చక్కగా కామన్ తీసినట్లయితే 2hx plus 2by, 2hx plus 2by into dy by dx. సో రిమైనింగ్ కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఈ టర్మ్ 2ax, ఇక్కడ కూడా 2hy. మనం ఈ టూ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం, మైనస్ అలా తీసేస్తాం. ఓకే, కాబట్టి ఇందులో 2 కామన్ తీసినట్లయితే ఫైనల్గా ఇయర్ dy by dx. మనం dy by dx బదులు y1 కూడా రాసుకోవచ్చు అండి. సో dy by dx ఈక్వల్ dy by dx ఈక్వల్ మైనస్ ఇందులో 2 కూడా కామన్ ఇచ్చినట్లయితే ఏమొస్తుందండి ax ప్లస్ hy బై ఇందులో ఒక 2 కామన్ ఇచ్చినట్లయితే hx ప్లస్ by. సో 2 క్యాన్సిల్ అంటే మనకి ఫైనల్గా dy by dx వాల్యూ ఏమొచ్చిందండి మనకి ఇక్కడ రాదా, dy by dx is equal, therefore dy by dx is equal minus of ax plus hy divided by hx plus by. Okay, నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఎందుకంటే మనం సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్.
differentiate to with respect to x. అంటే దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సెకండ్ డెరివేటివ్. దాని మీనింగ్ ఏంటంటే d/dx ఆఫ్ dy/dx, ఇది దాని మీనింగ్. ఓకే, సెకండ్ డెరివేటివ్. ఇక్కడ కూడా మనం d/dx ఆఫ్ మైనస్ ఆఫ్ ax ప్లస్ hy divided by hx plus by, hx plus by. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, దీని డెరివేటివ్ ఏమవుతుంది, ఇది d²y/dx². నా మైనస్ అలా ఉంచేద్దామండి. ఓకే, డినామినేటర్ ఏంటి, u/y ఫార్ములా కదండి. డినామినేటర్ అంటే hx ప్లస్ by. సో డినామినేటర్ ఇంటూ u/y ఫార్ములా vu డాష్. దీని డెరివేటివ్ ఎంత అవుతుందండి, a ఇంటూ 1 ప్లస్ h ఇంటూ y డెరివేటివ్ dy/dx. ఓకే, y డెరివేటివ్ dy/dx. ఓకే, డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ డెరివేటివ్. ఈ మైనస్ ముందుగానే పెట్టేశాడు బయట. మైనస్ న్యూమరేటర్ ax ప్లస్ hy ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ h ఇంటూ 1 ప్లస్ b ఇంటూ y డెరివేటివ్ dy/dx హోల్ డివైడెడ్ బై మనకి ఏమొస్తుందండి, మనకి డినామినేటర్ హోల్ స్క్వేర్. ఎందుకండి మనకి u/v ఫార్ములా, u/v హోల్ డాష్ ఫార్ములా v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మైనస్ అట్లా ఉంచేద్దామండి. సో ఇది కూడా మనం దీన్ని ఇలాగే ముందుగా రాసేస్తామండి. -1/hx ప్లస్ by హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ dy/dx బదులు ఈ వాల్యూ సబ్ చేద్దామండి. ఓకే, dy/dx బదులు అంటే ఇది ఇలా ఉంటుంది, hx ప్లస్ by ఇంటూ, ఓకే, ఈ బ్రాకెట్ కంటే ఈ బ్రాకెట్ పెడతామండి, a ప్లస్ h ఇంటూ dy/dx అంటే మనకి మైనస్ ఆఫ్ h ఇంటూ మైనస్ ఆఫ్ ax ప్లస్ hy బై hx ప్లస్ by. ఓకే, సో టోటల్ ఈ వాల్యూ. ఓకే, a ప్లస్ ఇక్కడ డెరివేటివ్ a ఇంటూ 1a ప్లస్ h ఇంటూ dy/dx అంటే మైనస్ ఆఫ్ టోటల్. ఓకే, మైనస్ ఆఫ్ టోటల్. అందువల్ల మీరు కొంతవరకు ఈ ఇంటూని బెటర్ టు h ఇంటూ లైక్ దిస్ మైనస్ ఆఫ్ ఇలా రాసేసుకోండి, మైనస్ ఆఫ్. ఓకే, ఇంకో బ్రాకెట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక బ్రాకెట్. ఓకే, టోటల్ దిస్ వన్. ఈ మైనస్ వచ్చేటట్లుగా మాత్రం చూసుకోండి జాగ్రత్త. సో ఇంటూ ఇంకా బ్రాకెట్ ఇట్లా పెడితే ఇంకా బాగుంటుంది అన్నమాట. హెచ్ ఇంటూ లేదా ప్లస్ ఇంటూ మైనస్ వాట్ ఇట్ మే బి. మీరు ఇక్కడ ఈ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు బ్రాకెట్ గురించి. అందువల్ల సాధ్యమైనంత వరకు నేనేం చేస్తానంటే మీకు వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్ ఇక్కడ ఏముందండి. ఓకే, ఏమున్నది. ఓకే, ప్లస్ హెచ్ ఇంటూ, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, dy/dx వాల్యూ ముందుగానే ఇక్కడ మైనస్ రాస్తా. అప్పుడు ఏ ఇబ్బంది ఉంది కదా, చక్కగా హెచ్ ఇంటూ ఇంకా డైరెక్ట్గా ax ప్లస్ hy బై hx ప్లస్ dy. సరిపోయింది కదండి ఇప్పుడు. ఓకే, సరిపోయింది కదా ఇప్పుడు చక్కగా. ఇంకా బ్రాకెట్ తోటి పెద్ద ఇబ్బంది లేదు కదా. ఇక్కడ ఈ dy/dx వాల్యూ మైనస్ కూడా ఉందండి. ఓకే, టోటల్ వాల్యూ ఈ dy/dx వాల్యూ మైనస్ ఆఫ్ టోటల్. ఓకే, సో మైనస్ ఆఫ్ టోటల్ ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మైనస్
ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ దాని యొక్క వాల్యూ సబ్ చేయాలండి. అందువల్ల మనం ఇక్కడ కొంచెం దిగువగా సబ్ చేయాలి. ఓకే, హెచ్ ఇక్కడ కూడా సేమ్ మైనస్ బి ఇంటూ ఇక్కడ పడ్డది కాబట్టి దీనిలోనే మనం ఇక్కడ వేద్దాం. ఓకే, పెద్ద బ్రాకెట్ పెడతామండి. ఓకే, నో ప్రాబ్లం. మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ హెచ్ సేమ్ ది డివై బై ఎక్స్ వాల్యూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ బి ఇంటూ ఏఎక్స్ ప్లస్ హెచ్వై బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఓకే, టోటల్ అండర్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, అంటే మైనస్ వల్ల ఇబ్బంది లేదండి. ఓకే, ఇప్పుడు చక్కగా మనం టోటల్గా దీన్ని ఎల్సిఎం, ఈ బ్రాకెట్లు ఎల్సిఎం, ఈ బ్రాకెట్లు ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఇప్పుడు చక్కగా మనం నోట్ చేద్దాం. ఓకే, నౌ మైనస్ 1/hx ప్లస్ by హోల్ స్క్వేర్ ఇంటూ సేమ్ ఈ బ్రాకెట్ యాస్టేజ్ ఉంటుందండి, hx ప్లస్ by ఇంటూ ఇక్కడ దీంతో మల్టిప్లై చేసినట్టయితే ఎల్సిఎం కదండి ఇది. ఇక్కడ ఏంటండి ఈ బ్రాకెట్ ఎల్సిఎం మనకి hx ప్లస్ by. ఓకే, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలిగా AHX మన ప్లస్ ABY again minus AHX again minus H square y ఓకే, సో ఈ బ్రాకెట్ తోటి అయిపోయింది. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్. ఓకే, ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ సెకండ్ బ్రాకెట్ ఉంది కదా, దీనికి కూడా వేయాలి కదా, ఇక్కడ వేద్దాం. ఓకే, ఇక్కడ వేద్దాం, ఇక్కడ సింప్లిఫికేషన్ రాదు కాబట్టి ఇక్కడ రాద్దాం. ఓకే, మైనస్, సో ఇక్కడ కూడా కాస్త పెద్ద బ్రాకెట్ పెడతాం. ఓకే, పెద్ద బ్రాకెట్ పెడతామండి. ఓకే, ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ సేమ్ ఈ బ్రాకెట్ ఇది ఎలా ఉంటుందండి, ఏం మార్పు లేదు. ఓకే, మైనస్ AX ప్లస్ HY. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ ఇది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఎంతండి మనకి HX ప్లస్ BY ఎల్సిఎం. ఓకే, HX ప్లస్ BY ఎల్సిఎం. ఓకే, HX ప్లస్ BY ఎల్సిఎం అండి. ఓకే, కొంచెం దీన్ని ఇక్కడ రాస్తానండి మీకు, ఇంకాస్త కొంచెం పైన రాస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఎంతంటే మనకి HX ప్లస్ BY ఎల్సిఎం. ఓకే, అప్పుడు ఏమొస్తుందండి మీకు ఇక్కడ H2x, ఇక్కడ H2x, నెక్స్ట్ HBY ఓకే, ఓవర్ నెక్స్ట్ మైనస్ ABX మైనస్ BHY. ఓకే, అప్పుడు చూసుకోండి మనకి ఈ బ్రాకెట్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఇక్కడ చూసుకోండి ఈ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అండి. ఓకే, ఇక్కడ మనకి గమనించినట్టయితే చక్కగా ఇక్కడ ఈ బ్రాకెట్లో AX ప్లస్ HY అండి. ఇక్కడ ఎల్సిఎం కాబట్టి H2x ప్లస్ HBY మైనస్ ABX మైనస్ BHY ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో టోటల్గా మనకి గమనించినట్లయితే ఈ టోటల్ దానిలో ఒక్కసారి గమనించండి రిమైనింగ్ ఏంటనేది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/hx ప్లస్ BY హోల్ స్క్వేర్ సో ఇక్కడ టోటల్ ఎల్సిఎం ఇదే కదా, అంటే డినామినేటర్ రెండింటి ఒకటే కదా. సో టోటల్గా మనం HX ప్లస్ BY టోటల్. ఓకే, HX ప్లస్ BY. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి మొత్తంలో
ఇది హెచ్ఎక్స్ ప్లస్ బీవై. రెండింటిలో కూడా ఏముందండి నీకు మిగిలింది, ఫస్ట్ దాంట్లో మిగిలిందండి హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ మిగిలిపోయిన దానిలో ఈ రెంట్లో వై కామన్ తీసాను అనుకోండి. వై కామన్ తీసినట్లయితే ఎంత వస్తుందండి, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ వై. ఓకే, ఓవర్. తర్వాత దీనిలో చూడండి ఇక్కడ మైనస్, ఓకే, మైనస్ మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై, ఏఎక్స్ ప్లస్ హెచ్వై. ఈ రెండిట్లో కూడా కామన్ చూడండి, ఎక్స్ కామన్, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ ఎక్స్. ఓకే, అంటే ఈ రెండిట్లో కూడా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కూడా ఏంటంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. సో ఇందులో ఈ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఒకసారి చూడండి, ఇందులో మైనస్ కామన్ తీశారు, లేదా ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామన్ తీశారు అనుకోండి, ఏమవుతుందండి ఇది ఈ రెండిట్లో ఇప్పుడు ఇక్కడ ఇది హోల్ క్యూబ్ అయిపోద్దండి, మైనస్ 1/hx ప్లస్ బీవై హోల్ క్యూబ్ అయిపోయింది. ఓకే, ఈ రెండిట్లో కూడా నేను ఏం చేస్తానంటే కామన్ నీకు ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామన్ ఇస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామన్ ఇస్తానండి. ఓకే, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామన్ తీసినప్పుడు ఏమొస్తుందండి ఇక్కడ నీకు వై ఇంటూ అంటే హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్, హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏం కామన్ తీసానండి, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏముంది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అంటే ఈ మైనస్ తీసేయాలంటే ఇక్కడ ఏముంది ప్లస్ అవుతుందండి. ఈ మైనస్ లోపల పంపించినట్లయితే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ అవుతుంది అంటే ప్లస్ అవుతుందండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ మైనస్ అనేది మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఈ మైనస్తో దీన్ని మల్టిప్లై చేసినట్టయితే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ అండి. సేమ్ ఏబి మైనస్ కామన్ తీసాం అంటే ఓన్లీ ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ఏఎక్స్ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎక్స్వై. కాబట్టి ఇప్పుడు చక్కగా చూడండి, మనకి ఈ మైనస్ కూడా లోపలికి తీసుకెళ్ళినట్టయితే దీని లోపలికి ఏమవుతుంది, ఇది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. ఇదంతా నీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ బై hx ప్లస్ by whole cube. So you value given that 1, its value is 1. So this is equal h square minus ab by hx plus by whole cube into 1. Since equation 1 into 1 ఈ value into 1. Okay, into 1. ఓకే, మళ్ళీ బ్రాకెట్ పెట్టాము అదొకటి ఈక్వేషన్ ఉంది, అందులో ఇంటూ 1 ఎందుకంటే ఈ వాల్యూ గివెన్ దట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఫైనల్గా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై హెచ్ఎక్స్ ప్లస్ by whole cube. ఓకే, hence proved. చూసారు కదండి, కొంచెం జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేయాలండి. ఏమాత్రం కొంచెం మనం తొందరపడ్డా కానీ రిజల్ట్ అయితే రాదండి. సో అందుకోసం ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది లాస్ట్ ఎక్సైజ్ 9Dలో. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం, మోస్ట్ కాంప్లికేటెడ్ వన్. ఇది కనుక ఇచ్చినట్లయితే 7 మార్క్స్కి చాలా ఇబ్బంది పడతారు. సో 1-2 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రాబ్లం కూడా మీకు వివరిస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఈ డిఫరెన్షియేషన్ సంబంధించి మరొక కాంప్లికేటెడ్ ప్రాబ్లం అండి. x is equal if x is equal a into t minus sin t and y is equal a into 1 plus cos t.
1 plus cos t. Find d square y by dx square. Find d square y by dx square. Okay, you see, first you have to observe the given equations are nothing but parametric equation. Here t is the common one, so t is known as parameter. First you should write y value. Y is equal a into 1 plus cos t. A into 1 plus cos t. Okay. So with respect to t, dy by dt. Okay. A into 1 derivative 0, cos derivative minus sin t. Okay. This is equal minus a sin t. Next, again, x is equal a into t minus sin t. Okay. So dx by dt, a into t derivative 1 minus sin t cos t. Okay. Again ఇక్కడ ఫార్ములా కూడా రాసుకోవచ్చండి. 2 sin theta by 2 cos theta by 2 అందువల్ల 2a sin t by 2 cos t by 2. ఓకే, అలాగే ఇక్కడ కూడా 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 sin స్క్వేర్ థీటా బై 2. సో a ఇంటూ 2 sin స్క్వేర్ t by 2, 2 sin స్క్వేర్ t by 2 రాసుకోవచ్చు. ఓకే, a ఇంటూ. ఓకే, therefore dy by dx is equal dy by dt whole divided by dx by dt. So dy by dt means minus 2a sin t by 2 cos t by 2 whole divided by a into 2 sin square t by 2. Okay, 2 get cancelled. Okay, 2 get cancelled, a get cancelled, this sin and this square get cancelled. So in the middle point minus cos by sin and cot. So minus cot t by 2. Again మనం ఏం చేస్తామండి, differentiate with respect to x. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, d by dx of dy by dx of dy by dx అంటే ఏంటంటే ఇది d by dx of minus cot t by 2. ఓకే, అంటే మనకి మామూలుగా సపోజ్ y స్క్వేర్ ఉందనుకోండి, ఏం రాస్తాం విత్ రెస్పెక్ట్ ఎక్స్, y స్క్వేర్ అంటే 2y, అగైన్ వైకి dy బై dx, tan y ఉందండి, tan y డెరివేటివ్, tan డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ y, అగైన్ y డెరివేటివ్ dy బై dx. అలాగే ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇది వస్తారు మనకి d స్క్వేర్ y బై dx స్క్వేర్, ఓకే. హియర్ మైనస్ cot x డెరివేటివ్ ఏంటండి, cot x tan x డెరివేటివ్ secant square x, cot x డెరివేటివ్ మైనస్ cosecant square x. సో హియర్ మైనస్ cosecant square t by 2. ఓకే ఇంటూ 1 by 2 ఎందుకంటే t by 2, t కి డెరివేటివ్ dt by dx, cot డెరివేటివ్ మైనస్ cosecant square t by 2 డెరివేటివ్ 1 by 2 dt by dx. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ dt by dx అంటే 1 by dx by dt రాసుకోవచ్చు అండి. దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే dx by dt we know it. ఓకే,
మనకి dx by dt తెలుసు కదండి. దిస్ హోల్ థింగ్ సింప్లీ వాట్ యూ హ్యావ్ టు రిటన్ యాజ్ హియర్ మైనస్ ఇన్ ప్లస్. సో దీన్ని కూడా నేను ఏం రాస్తానంటే 2 ఇంటూ ఇది 1/sin² రాసుకుంటాను. సో sin² d/2 ఇంటూ ఓకే 1/dx/dt రాస్తా. 1/dx/dt ఓకే 1/dx/dt ఓకే. సో 1/2 sin² d/2 ఇంటూ 1/dx/dt. dx/dt అంటే ఇదండి. dx/dt ఎంతండి? 2a sin² t/2 అంటే ఫైనల్గా ఏమొచ్చిందండి మనకి d²/dx² ఇజ్ ఈక్వల్ ఫైనల్గా 1/4a 2 ఇంటూ 2a sin పవర్ 4 ఓకే sin పవర్ 4 t/2 కావాలంటే దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 1/4a ఇంటూ cosecant పవర్ 4 రాసుకోవచ్చు. cosecant పవర్ 4 t/2 కూడా రాసుకోవచ్చు. ఓకే దేర్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఇక్కడ ఈ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం ఇంకెక్కడా లేదండి. అందువల్ల కొంచెం సెకండ్ డెరివేటివ్ చేయాలంటే ఇబ్బంది పడుతుంది. అందుకోసమే ఈ రెండింటి కూడా ఇందాక ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా కొంచెం కాంప్లికేటెడ్. 1-2 సార్లు అయితే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే నెక్స్ట్ అనదర్ వన్ హైయర్ డెరివేటివ్స్లో మనకి మెయిన్గా నెక్స్ట్ మనకి f of x is equal sin x sin 2x sin 3x then find f dash x. Okay, so ఈ ప్రాబ్లంలో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సింప్లీ వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ నోట్ చేయండి. sin x ఇంటూ sin 2x ఇంటూ sin 3x ఓకే sin x ఇంటూ sin x ఇంటూ sin 2x ఓకే. ఇక్కడ ఫస్ట్ దీన్ని మనం వీ హ్యావ్ టు సింప్లిఫై ఇట్. బిఫోర్ గోయింగ్ టు డిఫరెన్సియేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు సింప్లిఫై ద గివెన్ వన్. సో మనకి ఫార్ములా sin x ఫార్ములా cos x డెరివేటివ్. సో ఆ విధంగా మనం డైరెక్ట్ రావాలండి. సో ఇక్కడ కొన్ని ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్స్ ఉంది ఇక్కడ డెరివేట్ చేద్దాం. అందువల్ల మనం ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ sin a sin b ఫార్ములా, ఇక్కడ sin a sin b ఫార్ములా ఏంటండి? sin a sin b ఫార్ములా 1/2 ఇంటూ cos a minus b minus cos a plus b. cos a minus b minus cos a plus b. సో ఇప్పుడు ఈజీగా ఉంటాను నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ చూడండి కాసేపు మనకి చక్కగా ఈ 3 + 1 4 3 - 1 2. సో అందువల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ sin 2x పక్కన పెట్టేస్తాను. ఓకే ఈ రెండు ఒకటి రాసుకుంటాను. ముందు హైయెస్ట్ యాంగిల్ రాసుకోండి. sin 3x ఇంటూ sin x ఓకే. ఎందుకంటే మనకి a + b a - b కాబట్టి 4x 2x చాలా ఈజీగా ఉంటుంది కదా. ఓకే ఏదైనా చేసుకోవచ్చు అండి. 1 2 చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఏం చేసుకున్నా పర్లేదు అండి. అల్టిమేట్గా రిజల్ట్ ఇస్ ద సేమ్ వన్. ఓకే సో లేదు ఓకే నో ప్రాబ్లం. మీకు ఇదే ఎందుకు చేయాలనుకుంటే ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ ఈ రెండు రాస్తాను, నష్టం ఏముంది. ఓకే ఈ రెండింటికి రాస్తాను. ఓకే అయితే హైయెస్ట్ యాంగిల్ ఫస్ట్ రాయటం అలవాటు చేసుకోండి, రీగ్రూప్ చేసుకోండి. హైయెస్ట్ యాంగిల్ ఏంటండి 2x, లోయెస్ట్ యాంగిల్ x. ఓకే
ఈ రెండింటిని ఒక గ్రూప్గా రాసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకు ఫార్ములా ఎలా ఉందంటే సైన్ ఏ సైన్ బి అంతే. సో ఇప్పుడు ఏ వాల్యూ అంటే 2x, బి వాల్యూ x. ఓకే, ఏమవుతుంది ఇది 1/2 కాస్ ఏ మైనస్ బి అంటే 2x మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఓకే, ఓకేనండి, ఇంటూ సైన్ 3x. ఓకే, జస్ట్ ఏ ప్లేస్లో 2x, బి ప్లేస్లో ఎక్స్ సబ్ చేశానండి. ఇప్పుడు ఏమైందండి నీకు 1/2. ఓకే, సైన్ 3x ఇలా రాసేస్తాను, ఫస్ట్ ఏముంది సైన్ 3x ఇంటూ ఇక్కడ ఏమైందండి నీకు కాస్ ఎక్స్ మైనస్ కాస్ 3x. ఓకే, సో ఇప్పుడు దీనికి మల్టిప్లై చేద్దాం. 1/2 సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్, సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 1/2 సైన్ 3x కాస్ 3x, సైన్ 3x కాస్ 3x. ఇక్కడ గమనించారు సేమ్ మన సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది. ఇక్కడ ఎలా ఉందండి మనకి సైన్ ఏ కాస్ ఏ, ఇక్కడ రాస్తారు ఫార్ములా సైన్ ఏ కాస్ ఏ ఇజ్ ఈక్వల్ 1/2 సైన్ 2a, 1/2 సైన్ 2a. సో ఇది సైన్ ఏ కాస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ఫార్ములా 1/2 సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, సైన్ ఏ కాస్ బి ఫార్ములా 1/2 సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్టు ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి అల్టిమేట్గా 1/2. ఓకే, దిస్ వాల్యూ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ ఏ 3x ఏమొస్తుందండి 1/2. ఓకే, సైన్ ఏ ప్లస్ బి 3x ప్లస్ ఎక్స్, ఓకే 3x ప్లస్ ఎక్స్, నెక్స్ట్ 3x ప్లస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ ఎక్స్ అండి. ఓకే, 3x ప్లస్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ సైన్ 3x మైనస్ ఎక్స్. ఓకే, సో సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, ఓకే, దట్స్ ఆల్. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? రెండో దాని వాల్యూ 1/2, దిస్ వాల్యూ ఇంటూ 1/2 సైన్ 2 థీటా 2 ఇంటూ 3x సైన్ ఏ కాస్ ఏ అంటే 1/2 సైన్ 2a మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే, సో ఫైనల్గా 1/2 ఇంటూ 1/2 ఏమవుతుందండి 1/4 సైన్ 4x ప్లస్ 1/4 సైన్ 2x మైనస్ నెక్స్ట్ 1/4 సైన్ 6x. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. ఫస్ట్ మనం సింప్లిఫై చేసినట్లయితే సో ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ సైన్ 2x సైన్ 3x టోటల్ సింప్లిఫికేషన్ వాల్యూ 1/4 సైన్ 4x ప్లస్ 1/4 సైన్ 2x మైనస్ 1/4 కాస్ 6x. నా డిఫరెన్షియేట్ చేద్దాం. సింపుల్, సైన్ డెరివేటివ్ కాస్ 4x డెరివేటివ్ 4, 2x డెరివేటివ్ 2, 6x డెరివేటివ్ 6. చాలా ఈజీగా అయిపోతుందండి. సో అందుకోసం ఫస్ట్ ఈ సింప్లిఫికేషన్ చేయాలండి మనం. ఓకే, నౌ differentiate. Now differentiate with respect to x. So f dash x. So 1/4 into sin derivative cos 4x into 4x derivative 4. Okay, plus 1/4 sin derivative cos into 2 minus 1/4 into
1/4 into sin derivative cos 6x into 6, ఓకే, into 6. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే 4 get cancel, 2 get cancel here, 2 3s 2 2s. సో ఫైనల్గా ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ ఏమొచ్చిందంటే f dash x cos 4x, నెక్స్ట్ 1/2 cos 2x, ఓకే, నెక్స్ట్ మైనస్ 3/2 cos 6x వచ్చేస్తుంది, ఓకే. సో నౌ అగైన్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్, అగైన్ differentiate with respect to x. ఏమవుతుంది ఇక్కడ f డబల్ డాష్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ ఇంటూ 4x డెరివేటివ్ 4, ఓకే. అగైన్ 1/2 ఇంటూ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్, ఓకే, ఇంటూ 2x డెరివేటివ్ 2, ఓకే. అగైన్ minus 3/2 cos derivative minus sin. సో ఇప్పుడు ఇక్కడ మనకి minus 3/2 into cos derivative minus sin 6x into 6 cos derivative minus sin అండి, 6x derivative 6, ఓకే. ఇప్పుడు చూడండి 2 1s 2 3s, ఓకే. here 2 get cancelled. సో ఫైనల్గా ఆన్సరు -4 sin 4x. నెక్స్ట్ ఇయర్ ఆల్సో మైనస్ సింప్లీ 2x. నెక్స్ట్ మైనస్ ప్లస్ 9 sin 6x. అంటే కొంచెం సింప్లికేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలండి, అంతమించి ఇది. సో ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. f(x) అనేది క్లియర్గా సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా f డబల్ డాష్ అనేది f డబల్ డాష్ x ఇది డెరివేటివ్. సో ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇక్కడ మనకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి లాస్ట్ ఎక్సైజ్లో. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ డెరివేటివ్ లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. సో 7 మార్క్స్ ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో సాధ్యంత వరకు ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ 1-2 సార్లు చేసుకున్నట్లయితే చక్కగా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓకే. డెఫినెట్గా మరికొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏవైతే అన్యూజువల్ అనుకుంటామో అవి ఇచ్చినట్లయితే చాలా ఇబ్బందిగానే పరిస్థితి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనుకోకుండా 1Bలో క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, అందరూ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. అందువలన అలాంటి ఇబ్బంది అనేది పడకూడదు, ఓకే. సో డెఫినెట్గా మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి మేము ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లయితే దయచేసి నా ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో ఉంచండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.